హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చేపల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి చేపలు చిన్న చిన్న చేప పిల్లలు నదిలో ఎక్కువ గుంపులుగా తిరుగుతుంటాయి. మరి వాటికి ఆహారం ఎలా, వాటి తల్లి వాటికి ఆహారాన్ని ఎలా అందిస్తుంది అన్నది మనం ముందుగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ చేప గుంపులుగా తిరిగే దగ్గరికి ఒక పెద్ద చేప ఒకటి వస్తుందన్నమాట. వచ్చి వాటితో పాటు అది తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండేటప్పటికీ అది ఏంటంటే ఆహారాన్ని వాటికి కొసరు తినిపించడం కానీ, లేదంటే పాలు ఇవ్వడం కానీ ఎటువంటిది ఉండదన్నమాట. చేపకు భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే అది కనుచూపుతోనే పిల్లలను ఆకలి నింపేయగలదు. అవి దగ్గరకు వచ్చేసి వాటి పిల్లలను అన్నిటినీ లాలనగా చూసేటప్పటికీ వాటి పిల్లలకు కడుపు నిండిపోతుందన్నమాట. ఈ విధంగా చేప పిల్లలు కొంచెం పెరిగి పెద్దవయ్యాక అప్పుడు అవి ఆహారపు అన్వేషణలో పడతాయన్నమాట. ఇది విషయం అన్నమాట. అలాగే చేపలకు కనురెప్పలు ఉండవు. అలాగే చేప నిద్రపోదు, ఎప్పుడు కళ్ళు తెరిచి ఉన్నట్లుగానే ఉంటాయి కదా. అలాగే చేపకు గొప్ప తిండిపోతన్నమాట. ఎప్పుడు ఎంత కడుపు నిండుగా ఉన్నా కూడాను ఇంకా ఏదో తినాలనే ధ్యాస ఉంటుంది. అలాగే తిండి గురించే అవి బలైపోతాయి అన్నమాట. ఎవరైనా చూసారా, గాలం వేస్తారా, చిన్న తీము దానికి కట్ చేసేసి ఒక చిన్న కుక్కానికి తగిలించేసి నీటిలో వేస్తే ఈ చేపకు అప్పటికే కడుపు నిండగా ఉన్నా కూడా అది ఏదో తీము దొరికింది, దీన్ని కొంచెం చప్పరించేసి వదిలేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళేసి చప్పరిద్దాం అనుకునేటప్పటికీ అది గొంతులు ఇరుక్కుపోతుంది అన్నమాట. ఇంకేముంది, జాలారివాడికి లేదంటే గాలం వేసే వ్యక్తికి అది దొరికిపోయినట్లే లెక్క అన్నమాట. ఈ విధంగా చేపలకు జిహ్వ చాపల్యం ఎక్కువ. వాటికి ఎంత కడుపు నిండగా ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అన్నట్టుగానే ఉంటాయన్నమాట. మరి ఇది చేపల గురించి విషయం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వినూత్నమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం ఫ్రెండ్స్.